చూడండి, ఈరోజు చెప్పబోయేది ఏంటంటే, ఎదుటి వాళ్ళు మాట్లాడలేదనో బాధపడకూడదు. ఎదుటి వాళ్ళు మర్యాద ఇవ్వలేదని ఆవేశపడకూడదు. మనం ఆహ్వానం లేని చోటుకి అసలు వెళ్ళకూడదు. అదే బాధల్లో ఉన్నారనుకోండి, మనము వాళ్ళు పిలిచినా పిలవకపోయినా వెళ్ళాలి. ఒకవేళ మనోళ్ళే అనుకొని వెళ్తాము, ఎవరైనా పిలవకుండా. వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే, వాళ్ళు ఈమె ఎందుకు వచ్చిందా, మనతోని ఏమన్నా అవసరం ఉండి వచ్చిందేమో అనుకుంటారు. అప్పుడు మన మనసు ఎంత బాధపడుతుంది తెలిస్తే. అందుకే మనం ఆహ్వానం లేని చోటుకి వెళ్ళకూడదు. అలాగే చూడండి, ఏమి లేని వాళ్ళు చిన్న పూరిళ్ళైనా సరే మనల్ని పిలిచారనుకో, అక్కడికి వెళ్తాం. వెళ్ళినప్పుడు వాళ్ళు మంచినీళ్ళు ఇచ్చినా సరే ఆప్యాయతగా మాట్లాడతారు. మనల్ని రెండని ఎంతో మర్యాదగా చూస్తారు. కాసేపట్లో అసలు చాలా బాగా మాట్లాడతారు. ఆ వాతావరణము అది ఏదన్నా కానీ మనకి రావాలనిపించదు. ఇంకొద్దిసేపు కూర్చుంటే బాగుండు అనిపిస్తుంది. అలాగే అంటే మనకి ఇంకా ఇంద్రభవనం ఉన్న వాళ్ళు కూడా పిలుస్తారేమో. పిలిచినప్పుడు అక్కడికి కూడా వెళ్తాం. వెళ్ళినప్పుడు అక్కడ ఇలాంటి తృప్తి ఉండకపోవచ్చు. ఏంటంటే మరి అక్కడి వాతావరణం, అక్కడ ఉన్న మనుషులను బట్టో అదేంటో ఎప్పుడు వచ్చేద్దామా అనుకుంటాం. అంటే ఇక్కడ మనకేమర్థమవుతుంది, ఏదైనా చిన్నిల్లు పెద్దిల్లు అనేది కాదు, మనుషుల్ని బట్టే, వాళ్ళ ఆప్యాయతలను బట్టే మనకి ఉండాలనిపిస్తుంది. అదే మనకి ఏమీ లేకపోతే, అసలు మనకి ప్రశాంతత లేకపోతే వచ్చే బుద్ధి అవుతుంది, వచ్చేస్తాం కూడా. అయితే మనకి దీన్ని బట్టి మంచి మనుషులు మర్యాదలు బట్టే మనం వెళ్ళాలి. అసలు ఒకసారి పిలిస్తే 1కి 2 సార్లు, 2కి 4 సార్లు పిలిచిన వాళ్ళ ఇంటికే వెళ్ళాలి. పిలవకుండా మట్టికి మనము వెళ్ళకూడదు. ఇది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.